సాలమన్. ఈ ఇయర్ మేలో రిలీజ్ అయిన మలయాళం మూవీ ఇది. ఇప్పుడు తెలుగులో సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒక 2 అవర్స్ 11 మినిట్స్ ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తను చేయని నేరానికి అరెస్ట్ చేయబడతాడు. ఇప్పుడు ఆ కేసు నుంచి ఆయన బయటపడ్డా అండ్ అసలైన క్రిమినల్స్ ని పట్టుకున్నాడా అన్నదే స్టోరీ. ఇంత లాగుందేంట్రా మూవీ అనిపించింది. దీనికి తోడు ఆ డబ్బింగ్ ఒకటి అక్కడక్కడైతే చాలా వర్స్ట్ అనిపించింది. దీనికన్నా ఆహావాడి కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. కొన్ని స్టోరీలో ఏమైనా మ్యాటర్ ఉందా అంటే కొంచెం ఉంది. దాని ఎగ్జిక్యూషన్ లో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఆ ఫీల్ ఉంటుందేమో మరి. డబ్బుడ్ వర్షన్ లో అయితే అసలు ఏమనిపించలే నాకు. ప్రొడక్షన్ క్వాలిటీ ఓకేగా ఉంది. బీజిఎం కూడా అంతే. పర్ఫార్మెన్సెస్ అయితే చెప్పుకునేలా ఏమనిపించలా. డబ్బింగ్ ఎలా ఉందంటే లాస్ట్ లో ఒక తండ్రి వాళ్ళ కొడుకుని కిటికీలోంచి చూసి ఏడుస్తాడు. అక్కడ ఏడుపు అయితే చాలా దారుణంగా ఉంది, ఏదో కుక్క ఏడ్చినట్టు. ఇలా ఉంటే ఇంక ఎమోషన్ ఎలా క్యారీ ఆన్ అవుద్ది? సో ఒకసారి ట్రై చేస్తా అంటే చేయండి, చేయకపోయినా పర్లేదు, మీ ఇష్టం. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఇది మా మూవీ చూసాక నా ఒపీనియన్. ఒకవేళ నువ్వు మూవీ చూసుంటే నీకు అనిపించిందో కామెంట్ చేయి. నీకు గనక నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మావా.